అనే విధంగా బడులు బాగుంటే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది అధ్యక్ష. పాఠశాల స్థాయి నుంచే నాణ్యమైన విద్య బోధిస్తే విద్యార్థులకు భవిష్యత్ బంగారమయమవుతుంది. ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజాసేవ చేయడానికనే చేతల్లో చూపిస్తున్నారు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు. మన బడి మన భవిష్యత్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలు మార్చడంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన నారా లోకేష్ గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. నేడు రాష్ట్రం విద్యాపరంగా దేశానికి ఆదర్శంగా నిలవబోతుంది అధ్యక్ష. జీవో నంబర్ 117 రద్దుతో పాఠశాల విద్యకు ఊపిరి పోయిపోతున్నారు అధ్యక్ష. ప్రతి శనివారము నో బ్లాక్ డే పెట్టిన లోకేష్ గారికి సభ ద్వారా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా మనకి ఎన్నో బిల్డింగ్స్ మనకి సగంలో ఆగిపోయినాయి అధ్యక్ష. కాబట్టి త్వరగా మన బడి మన భవిష్యత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి భావితరాలకు భవిష్యత్తు అందించాలని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఆ రోజు చెట్లు నాటడంపై చెట్ల పెంపకంపై కొంత సమయం కేటాయించేలా చర్యలు తీసుకోవడం కూడా గొప్ప విషయం అధ్యక్ష. పాఠశాల స్థాయిలో మన విద్యను అందించడంపై తమిళనాడు, కేరళ, ఢిల్లీ, మహారాష్ట్ర ప్రత్యేక దృష్టి పెట్టారు అధ్యక్ష. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా మహారాష్ట్రలో మజీ శిక్వానా అనే కార్యక్రమం కింద, ఢిల్లీలో శిక్షా జాగృత్ అభియాన్ ద్వారా పాఠశాల ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఇక్కడ మనము స్కూల్స్లో అధ్యక్ష ఈ మనబడి మన కార్యక్రమంలో మనము పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేశాము. అదేవిధంగా స్కూల్ కమిటీస్ వేశాము, అన్నీ వేశాం. కానీ అక్కడ ఆల్రెడీ ఉన్న టీచర్స్ ప్రాపర్గా వాళ్ళు శిక్షణ వాళ్ళకి కూడా కొంచెం మనం శిక్షణ ఇవ్వగలిగితే, ఎక్కడో మారుమూలున్న స్కూల్స్లో ఉన్న టీచర్స్ అయితే అసలు వాళ్ళకి సబ్జెక్ట్ అనేది ఏమీ లేదు అధ్యక్ష. ఎలా అపాయింట్ చేస్తున్నారో కూడా తెలియటం లేదు అధ్యక్ష. పోనీ మనం ఇచ్చాం కాబట్టి వాళ్ళకి అందరికీ కలిపి ఏదైనా అదే మనకి ఉపాధ్యాయులకి అధునాత టెక్నాలజీపై శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని మీ ద్వారా గౌరవనీయ మంత్రివర్యుల్ని కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా 2027 నాటికి మా కోవూరు నియోజకవర్గంలో ఎన్నో పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష. వాటన్నిటికీ కూడా ఆగిపోయిన నాటి కంప్లీట్ చేయగలిగితే, ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు జిల్లాలో అన్ని దగ్గరల కన్నా మా నియోజకవర్గంలో చాలా ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఎన్నో ఆగిపోయిన బిల్డింగ్స్ని అందరూ ఒక తరగతి గదిలో ఇరుక్కొని ఉంటున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మనబడి మన భవిష్యత్ ద్వారా విద్యా విధానాల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టడం గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులకి రాష్ట్ర ప్రజల తరపున విద్యాశాఖ తరపున వారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు మరి వారిచ్చిన సమాధానంలో అన్నీ కూడా పనులు ప్రారంభం అవడం, త్వరితగతినే పనులు పూర్తి చేసి తరగతి గదులని అభివృద్ధికి శ్రీకారం చుడతామని చెప్పడం జరిగింది అధ్యక్ష. మరొకసారికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష, గత ప్రభుత్వం నాడు నేడు అని ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేస్తామని ఎన్నో ప్రగల్భాలు పలికారు అధ్యక్ష. కానీ ఈనాడు జిల్లాలో చూసినా నియోజకవర్గాల్లో చూసినా ఎక్కడో కూడా ఈ ప్రభుత్వ పాఠశాల తరగతి గదులు అనేవి ఎక్కడా పూర్తి చేయలేదు అధ్యక్ష. మొదటి విడత రెండో విడత నిధులు పూర్తిగా తరగతి గదుల అభివృద్ధికి ఖర్చు పెట్టకుండా నిధులు కూడా పక్కదారి పట్టించారు అధ్యక్ష గత ప్రభుత్వం, గత పాలకులు. మరి వీటన్నిటినీ కూడా గౌరవ మంత్రివర్యులు ఇప్పటికే వారి శాఖ ద్వారా అన్నీ కూడా మరి ఆనాటి సంబంధించిన విద్యాశాఖల వ్యవస్థల్లో ఉన్న విషయాలన్నీ కూడా కులంకుషంగా మరి పరిశీలిస్తూ మరి ఈనాడు మరి మా జిల్లాలో ముఖ్యంగా విజయనగరం జిల్లాలో 738 పాఠశాలలు ఉంటే గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎక్కడ కూడా పాఠశాల తరగతి గదులు అనేవి పూర్తవలేదు అధ్యక్ష.
అదేవిధంగా స్కూల్ కాంపౌండ్ వాల్స్ కూడా ప్రారంభించామని ఆనాడు గొప్పలు చెప్పారు. ఎక్కడ కూడా కాంపౌండ్ వాల్స్ పూర్తి అవ్వలేదు. అదేవిధంగా మరి నా నియోజకవర్గం వచ్చేసరికి మరి నా హై స్కూల్స్లో తరగతి గదులు నిధులు మంజూరు